ఒకటో తరగతి నుంచి డజన్ల కొద్దీ బరువున్న బ్యాగులు మోస్తున్నారని విద్యాశాఖ ఇటీవలే సర్వే చేసింది. ఈ సర్వేలో విద్యార్థులు 12 కిలోల నుంచి 17 కిలోల బరువు ఉండే బ్యాగులు మోస్తున్నారని తేలింది. దీంతో స్కూల్ బ్యాగుల మూతకు ఫుల్ స్టాప్ పెడుతూ తెలంగాణ సర్కార్ మార్గదర్శకాల్ని జారీ చేసింది. అసలు పాఠశాలలు ఫాలో అవుతుందేంటి? కొన్ని స్కూల్స్ దగ్గర నుంచి హరిత గ్రౌండ్ రిపోర్ట్. చదువు పేరుతో పుస్తకాల మోత తెలంగాణ విద్యార్థులకు ఎట్టకేలకు తప్పనుంది. ఇప్పటి వరకు ఉన్న తీరును పూర్తిగా మారుస్తూ ఏ క్లాసులకు ఎన్నెన్ని కేజీల పుస్తకాలు వాడాలి, ఆటపాటలతో పిల్లలు మానసికంగా ఎలా దృఢత్వంగా ఉండాలి, శారీరకంగా ఎలా ఎదుగుదల ఉండాలి అన్న మార్గదర్శకాలకు సంబంధించి ప్రణాళికలను విడుదల చేసింది తెలంగాణ సర్కారు. మరి వీటికి సంబంధించి అటు ప్రైవేటు ఇటు గవర్నమెంట్ స్కూళ్ళ యాజమాన్యాలు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. బండెడు బరువు పుస్తకాలతో నడుము వంగిపోతున్న విద్యార్థులకు ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. ఇక స్కూల్ బ్యాగ్ల విషయంలో 5 కిలోలకు 10వ తరగతి వరకు మించకూడదు అన్న ఇన్స్ట్రక్షన్స్ని జారీ చేసింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ జారీ చేసిన ఇన్స్ట్రక్షన్స్లో గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నారు, ఇప్పుడు పంపించిన ఇన్స్ట్రక్షన్స్లో ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? మనతో పాటు మనం ఇప్పుడు ఎర్రమంజిల్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యను అందిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రిన్సిపల్ మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నారు స్కూల్ బ్యాగ్ల విషయంలో కావచ్చు, పిల్లలకు విద్యను అందించే విషయంలో? అంటే మాకంటూ గవర్నమెంట్ ఒక అకాడమిక్ క్యాలెండర్ అనేది ఇస్తుందండి. ఆ అకాడమిక్ క్యాలెండర్ని బట్టి దాంట్లో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ మాకు ఇస్తుంది. దాని ప్రకారంగా మేము ఫాలో అవుతామండి. సో టైం టేబుల్ కూడా ఉంటుంది. అకాడమిక్ క్యాలెండర్లో టైం టేబుల్ ఉంటుంది. దాన్ని సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది కాబట్టి ఏ రోజు ఏ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అకార్డింగ్ టు దట్ మేము పిల్లలు కూడా అదే టైం టేబుల్ ఇస్తాము కాబట్టి దాన్ని తగ్గట్టుగా పుస్తకాలు వాళ్ళు తీసుకొస్తారు. టైం టేబుల్లో డైలీ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయా, లేదంటే ఒక డైలీ ఒక 3 సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ అట్లా ఉంటాయా? టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? సబ్జెక్ట్స్ అయితే అన్నీ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ దాంట్లో హోంవర్క్ అనేది ప్రతిరోజు అందరి టీచర్స్ ఇవ్వరు కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టీచర్స్ ఇస్తారనమాట. ఒక 2 టీచర్స్ ఒక రోజు, ఇంకో సబ్జెక్ట్ ఇంకో 2 టీచర్ ఇంకో రోజు అట్లా ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్లు ఉంటాయి, క్లాస్ వర్క్లు ఉంటాయి, అవి మేము స్కూల్లోనే చేయిస్తాము. అలాగే మళ్ళీ వాళ్ళకి ఏంటంటే మనము పిల్లలకి హోంవర్క్ బర్డన్ అంటే నవేడేస్ ఇప్పుడు ఇదివరకు మనము హోంవర్క్లు చాలా ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్లు వచ్చింది. ప్రాజెక్ట్ వర్క్లు ఏంటంటే అది ఒక పేజీకి మించి ఉండకూడదు, ఒక పేజీకి మించి ఉండకూడదు. సో అలాగా కూడా వాళ్ళకి చాలా మటుకి వర్క్ అనేది చాలా వరకు తగ్గింది. 1-2 తరగతి పిల్లలకి 1.5 కేజీలు, అలాగే 2, 3, 4 ఇట్లా ఉంటాయి కదా. అట్లా మొత్తం మీద 10వ తరగతి లోపు పిల్లలకి 5 కిలోలు మించకూడదు అనేసి. నిజంగా ఇక్కడ చదువుకునే పిల్లలకి 5 కేజీలకు మించి బరువు మోస్తున్నారంటారా? మా పిల్లలకైతే అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే మేము మా పిల్లలకి వాళ్ళకి ర్యాక్స్ అనేది ఇచ్చాము. ప్రతి క్లాస్కి కూడా ర్యాక్స్ ఇచ్చాము. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు చైల్డ్హుడ్ని మేము ఎంత ఎంజాయ్ చేసామో ఈ ప్రజెంట్ జనరేషన్ అంతగా ఎంజాయ్ చేయట్లేదు. యాజ్ పర్ మై వ్యూ ఇట్స్ అ గుడ్ డెసిషన్. ఎందుకంటే పిల్లలు ఇంత చిన్న వయసులో అంత వాళ్ళ బరువు అంటే వయసుకు మించిన బరువును మోస్తున్నట్టే ఉంది. అది వాళ్ళ వయసు ఉండేది ఎంత, వాళ్ళు మోసే బరువు ఎంత. సో అది మంచిదే ఒక రకంగా. ఎందుకంటే అంతంత బరువు మోసి వాళ్ళ భుజాలే వంగిపోతున్నాయి. సో ఇప్పుడు మనకి పరిచయం చేస్తున్న పిల్లలు 10th క్లాస్కి సంబంధించిన వాళ్ళు, శిరీష అండ్ మౌనిక. మరి వీళ్ళ బ్యాగ్స్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. వీళ్ళ బ్యాగ్స్లో ఏ బుక్స్ ఉన్నాయి, మరి ఈరోజు ఏ క్లాసెస్ని వీళ్ళు అటెండ్ అయ్యారు అనేసి. రండి. మీరు ఈరోజు ఉదయం నుంచి అంటే మార్నింగ్ నుంచి ఏ క్లాసెస్ అటెండ్ అయ్యారు? ఫస్ట్ పీరియడ్ మాకు బయాలజీ అయింది, ఆ తర్వాత మ్యాథ్స్, ఆ తర్వాత ఫిజిక్స్, ఇంగ్లీష్, తర్వాత ఇంటర్వెల్ వచ్చింది, తర్వాత సోషల్, ఆ తర్వాత ఇంగ్లీష్. వాటికి సంబంధించిన అన్ని బుక్స్ నువ్వు ఈరోజు తీసుకొచ్చుకున్నావా? నేను చూసిన వరకు నీవన్నీ నోట్బుక్సే కనిపిస్తున్నాయి. టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అంటే నేను అన్నీ తీసుకెళ్ళలేను, కొన్ని వరకే తీసుకుంటాను. అంటే హోంవర్క్స్ ఉన్నవి ఇంటికి తీసుకెళ్తాను, మిగిలినవి ఇంకా ఆంటీ దగ్గర అంటే మమ్మీ దగ్గర సెట్స్ ఉంటాయి, ఆ సెట్స్లో కొన్ని తీసుకొని వాడుకుంటాను. ఒకసారి మనం బ్యాగ్తో పాటు తను తీసుకొచ్చిన బుక్స్ అన్నీ ఒకసారి వెయిట్ చూద్దాం. సో మనం వెయిట్ చూడొచ్చు. సో 4.5 kgs దగ్గర 5 kgsకి తక్కువే ఉందనేసి కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే తన నోట్బుక్స్తో సహా బ్యాగ్ వెయిట్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకో స్టూడెంట్ ఉంది,
తనను కూడా ఒకసారి మాట్లాడిద్దాం. సో ఉదయం నుంచి అన్ని క్లాసెస్ జరిగినాయి. నువ్వు నోట్ బుక్స్ తెచ్చుకుంటావా, క్లాస్ బుక్స్ ఉంటాయా, టెక్స్ట్ బుక్స్ ఉంటాయా, ఎట్లా ఉంటుంది అంటే ప్రాసెస్ ఎట్లుంటుంది మీకు? టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు మేము ర్యాక్లో పెట్టుకుంటాము. క్లాస్ అయిపోయిన వెంటనే మేము ర్యాక్లో పెట్టేస్తాము. ఒకవేళ ప్రాజెక్టు లేకపోతే హోంవర్క్ కట్టిస్తే తీసుకెళ్తాము ఇంటికి. అలాగే పొద్దున్నుంచి మాకు బయాలజీ రన్నింగ్ నోట్స్ ఉంటుంది, దాంట్లో రాస్తాం. బయాలజీలో ఈరోజు డిజిటల్ క్లాస్ జరిగింది, అది ఇందులో రాస్తాం మేము. నెక్స్ట్ సోషల్ మేము అట్లాస్ని యూజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు సోషల్ డౌట్ వచ్చినా అట్లాస్ని యూజ్ చేస్తాం. అట్లాస్ హోంవర్క్స్ ఇచ్చినప్పుడు బుక్స్ ఇంటికి తీసుకెళ్తారా, లేకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే హోంవర్క్స్ చేసుకొని ఏమైనా వెళ్తారా? ఒకవేళ ఫ్రీ పీరియడ్స్ ఉంటే మేము ఇక్కడే హోంవర్క్ కంప్లీట్ చేస్తాం. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే ఇంటికి తీసుకెళ్తాం బుక్స్. ఒక 4-5 బుక్స్ లేకపోతే 7-8 అట్లా ఉంటాయి హోంవర్క్ బుక్స్. మీ స్కూల్లో ఎప్పుడైనా అన్ని బుక్స్ తీసుకురండి, అన్ని బుక్స్ తీసుకెళ్ళిపోండి అట్లా ఎప్పుడైనా చెప్పారా? అట్లా ఎప్పుడు చెప్పలేదు. ర్యాక్స్ ఇస్తారు కాబట్టి అందులో పెడతాం మేము. అలా ఎప్పుడంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొస్తాం అంతే. సో మనం ఈ బ్యాగ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈ బ్యాగ్ మొత్తం ఓవరాల్గా వెయిట్ చూద్దాం. సో దాదాపు ఇది కూడా 5 kgs లోపే ఉందని చెప్పొచ్చు. 10th క్లాస్ స్టూడెంట్ బ్యాగ్ మనం ఒకసారి చూస్తున్నాం. ఇప్పుడు అండర్ 5 kgs ఉంది. సో ఒకసారి 6th 7th స్టూడెంట్స్ని కూడా ఒకసారి చూద్దాం, మాట్లాడిద్దాం. నీ పేరు మా? స్వాతి. స్వాతి. ఏ క్లాస్ స్టార్ట్ చదువుతున్నావు? 7th క్లాస్ B సెక్షన్. 7th B సెక్షన్. సో మార్నింగ్ నుంచి ఈరోజు ఏ క్లాసెస్ అయినాయి, నీ బ్యాగ్ ఒకసారి ఓపెన్ చేసి ఏమేమి బుక్స్ తెచ్చుకుంటావు డైలీ అవన్నీ చెప్పాలి. ఈరోజు స్టార్టింగ్ క్లాస్ మ్యాథమెటిక్స్ అయింది. అయితే మాకు యాక్టివిటీ 4 ఇచ్చింది, అది చేయడానికి నేను క్లాస్ వర్క్ని ఇంటికి తీసుకెళ్తున్నా. అండ్ ఈరోజు హిందీ కూడా అయ్యింది. హిందీ క్లాస్ వర్క్లో ఇన్కంప్లీట్ ఉంది, ఆ క్లాస్ వర్క్ హోంవర్క్లో కూడా ఇన్కంప్లీట్ ఉంది. ఆ 2 తీసుకెళ్ళి ఇంటి దగ్గర చేస్తాను. మిగతా అన్ని బుక్స్ ఎక్కడ పెడతావు? మిగతా మా స్కూల్ ర్యాక్లోనే పెడతాను. మీ ప్రిన్సిపల్ చెప్పిన మాట నిజమేనా? మరి నిజంగా బుక్స్కి ర్యాక్స్ ఇస్తారా మీకు స్కూల్? ఇస్తారు సార్. నీ బ్యాగ్ వెయిట్ చెక్ చేయొచ్చా మేము? ఏం బుక్స్ ఉన్నాయి అన్ని? బ్యాగ్ మొత్తం టోటల్గా 6th క్లాస్ స్టూడెంట్ అండి అమ్మాయి బ్యాగ్ మొత్తం మనం పెట్టాము. అమ్మాయి బ్యాగ్ వెయిట్ చూస్తే 2.5 kgs మాత్రమే కనిపిస్తుంది. సో 6th క్లాస్ స్టూడెంట్ బ్యాగ్ వెయిట్ 2.5 kgs. మనం 10th క్లాస్ స్టూడెంట్స్ని చూసినాం, అట్లాగే 5th క్లాస్ 6th క్లాస్ స్టూడెంట్స్ని కూడా మనం చూసినట్టయితే దగ్గర అండర్ 5 kgs మాత్రమే బ్యాగ్లో బుక్స్ మాత్రం ఉన్నాయి. వీళ్ళకు సంబంధించి హోంవర్క్స్కి కావాలంటే ఇంటికి తీసుకెళ్తారు, లేకపోతే సపరేట్గా ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయనేసి చెప్తున్నారు. ఇది గవర్నమెంట్లో సిచ్యువేషన్. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి కూడా చూద్దాం. ప్రైవేట్ స్కూళ్ళలో ఎట్లా మెయింటెనెన్స్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్ దగ్గర ఉన్నాం. మరి స్కూల్ వదిలింది, పిల్లలు కూడా అందరు బయటకు వచ్చారు, పేరెంట్స్ కూడా వాళ్ళని తీసుకోవడానికి వచ్చారు. మరి ఒకసారి పేరెంట్స్ని మాట్లాడిద్దాం. అమ్మ, మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతారు? ఒక పాప 4th క్లాస్ అండి, ఒక పాప 7th క్లాస్ అండి. అసలు టీచర్స్కే తెలియదు వాళ్ళ సబ్జెక్ట్స్ ఎప్పుడు చెప్తారో, ఎప్పుడు బుక్స్ తీయమంటారో. మెటీరియల్స్ ఉండాలి, స్టడీ మెటీరియల్స్, ఎఫ్ఏ బుక్స్, హోంవర్క్స్, క్లాస్ వర్క్స్, రీడర్స్, ఇవన్నీ మూతలు మోయాలండి. వాళ్ళు 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్ ఆ మూతలు మోసుకొని వెళ్ళాలి. టీచర్స్ ఏమంటారు, ఒక బుక్ మీరు మొయ్యలేరా? వాళ్ళు మోస్తే వాళ్ళకి తెలుస్తుందండి. జస్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వాళ్ళు వెళ్తుంటారు, కానీ పిల్లలు ఎన్ని స్టెప్స్ ఎక్కుతారు. వాళ్ళు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారో తెలియదు, కానీ వాళ్ళు బుక్స్ అన్నీ తీసుకురావాలి. పిల్లలకు మీరు బ్యాగులు సర్దేటప్పుడు నిజంగా ఎన్ని కిలోలు ఉంటుంది మీ పాప బ్యాగ్స్? అండి బహుశా ఒక 20-25 kgs వరకు ఉంటుండొచ్చండి. ఎందుకంటే ప్రతి పిల్లలు భయపడతారు టీచర్ ఎక్కడ మమ్మల్ని కొడతారో అని. ఎంత నేను వాళ్ళని చేశాను కూడా, లేదమ్మా అన్ని బుక్స్ తీసుకురామంటారు వాళ్ళు. ఈరోజు మేము ఈ సబ్జెక్ట్ చెప్తాము, ఈరోజు లెసన్ చెప్పారు, మీరు నెక్స్ట్ డే వర్క్ బుక్ తీసుకుని, లేదు వర్క్ బుక్ కూడా అప్పుడే ఉండాలి, రీడర్స్ అన్నీ ఉండాలి. నెక్స్ట్ డే మేము చెప్తామమ్మా ఈరోజు మేము లెసన్ చేసినప్పుడు ఆ రోజంతా మీరు లెసన్ కంటిన్యూ చేయండి. టెక్స్ట్ బుక్లని ఈ స్కూల్లోనే పెట్టుకునే ర్యాక్స్ అట్లాంటివి ఏమైనా ఫెసిలిటీస్ లేవు? ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు అసలు అట్లాంటివి లేవు. జస్ట్ లోవర్ క్లాసెస్కే ఉన్నాయి, అది LKG UKG నర్సరీ స్టూడెంట్స్కే ఉన్నాయండి. పెద్ద క్లాసెస్కి అస్సలు లేవండి. ఫాదర్ చెప్తేను మీ ఇష్టం ఉంటుండే, లేకపోతే టీసీ తీసుకుని వెళ్ళిపోండి మీరు. అయితే గవర్నమెంట్ ఈ స్కూల్లో బ్యాగ్ల భారం విషయం తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. అంటే తగ్గించాలి, 10వ క్లాస్ వరకు కూడా ఒక 5 కిలోల లోపే బరువు ఉండాలి అని. దానికి మీరేమంటారా? మంచి నిర్ణయం తీసుకుంటున్నారు, ఓకే, సంతోషం అండి.
ఏంటంటే పిల్లల సగం పేరెంట్స్ రావడం ముఖ్య కారణం స్కూల్కి అంటే వాళ్ళ బరువుల కోసమేనండి. లేకపోతే హాఫ్ పేరెంట్స్ అసలు రారండి ఎవరు. పిల్లల బరువు మనం అసలు మేము మోయలేకపోతున్నాం. ఆ పిల్లలు ఎంత మోస్తారు, ఆ ఏజ్ వాళ్ళు ఎంత ఉందని వాళ్ళు అంత బరువులు మోయడానికి. అమ్మ మీరు చెప్పండి, స్కూల్ పిల్లల మీ పిల్లలు ఏ స్టాండర్డ్ చదువుతున్నారు? మా పెద్ద పాప 5th క్లాస్, రెండో పాప 4th క్లాస్, బాబు యూకేజీ. 5th క్లాస్ అమ్మాయి కొంచెం పర్వాలేదు, కానీ 4th క్లాస్ అమ్మాయికే తెలియదండి. మొత్తం బుక్స్ 8 kgs దాకా ఉంటాయి. చాలా ఈ 2 బ్యాగులు వేసిన వరకు పెయిన్ బాగా వచ్చేస్తుంది. టీచర్స్ ఏమన్నా చెప్తారమ్మా ఈ బుక్స్ పెట్టుకోవాలని? ఏదన్నా డైరీలో రాస్తారా, లేదంటే పిల్లలే ఇష్టంతో పెట్టుకుంటారండి? బోర్డు మీద రాసుకోమంటారు. పెద్ద పాప రాసుకుంటారు కానీ చిన్న పాప రాసుకోదండి, నాకు తెలియదు. అంటే ఇన్ని బుక్స్ కంపల్సరీగా పెట్టుకోవాలా ఏంటి? ఎట్లుంటుంది వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లుంటాయి? ఒక్కో సబ్జెక్ట్కి 4 బుక్స్ 4 నోట్ బుక్స్ ఉంటాయండి. 4 నోట్ బుక్స్, మళ్ళీ టెక్స్ట్ బుక్ 5 అవుతుందండి. మీరు పిల్లలకి బుక్స్ పెట్టే విషయంలో మీరే తీసుకొస్తున్నారు, మీరే తీసుకెళ్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది వీళ్ళ బ్యాగులు వేసుకున్నప్పుడు ఆ బరువు? చాలా వెయిట్గా ఉందండి, చాలా వెయిట్ బరువు ఉంది, మోయలేకపోతాం. అయితే గవర్నమెంట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ని జారీ చేసింది ఏంటంటే 10వ క్లాస్ పిల్లలకి కూడా 5 కిలోల లోపే బరువు బ్యాగ్ ఉండాలనేసి. దానికి మీరు ఏమంటారు? అలా ఉంటే చాలా సులభం పద్ధతి అండి. ఎందుకంటే ఏ టైడ్ ఉండదండి. ఎందుకంటే చాలా 2 బ్యాగులు మోయాలంటే చాలా కష్టం అవుతుంది. చిన్న బాబుని తీసుకురావడం కూడా కష్టం అవుతుందండి. మనం ఒకసారి 7th క్లాస్ అమ్మాయి దగ్గర ఉన్నాం. అమ్మాయి బ్యాగ్ చూద్దాం ఒకసారి. ప్రైవేట్ స్కూల్ ఇది, చాలా బరువు ఉంది. ఒకసారి ఈ బ్యాగ్ ని మనం ఎన్ని కేజీస్ ఉందో ఒకసారి చెక్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు మనం ఈ బ్యాగ్ ని తీసుకొని ఈ మామిడికాయలు అమ్ముతున్నారు. ఈ స్కూల్ పక్కనే ఒక బండి ఉంది, ఆ బండి అతని దగ్గరకు వచ్చాం. మరి ఈ బ్యాగ్ ఒకసారి చెక్ చేద్దాం ఎన్ని కేజీస్ ఉందో. అన్న ఒకసారి ఈ బ్యాగ్ ఎన్ని కేజీస్ ఉందో చెప్పగలవా? ఒక 7వ క్లాస్ పాప బ్యాగ్ 12 కేజీస్ ఉంది. ఇక్కడ ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి వాళ్ళ బ్యాగ్స్ కూడా చెక్ చేద్దాం. నాన్న నీ పేరు? దేవి. ఏ స్టాండర్డ్? 5th క్లాస్. అమ్మో 5th క్లాస్ స్టాండర్డ్ అమ్మాయి బ్యాగు. నిజంగా నేను కూడా మోయలేకపోతున్నా. అమ్మాయి బ్యాగ్ వెయిట్ ఒకసారి చెక్ చేద్దాం. 18. సో 18 కేజీస్ బ్యాగ్ ఉంది. ఒక్కసారి బ్యాగ్ లో కూడా ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చెక్ చేద్దాం మనము. టెక్స్ట్ బుక్స్ ఏమేమి పెట్టుకుంది అమ్మాయి? 5th క్లాస్ అమ్మాయి బ్యాగ్లో దాదాపు 40 బుక్స్ ఉన్నాయి. అంటే దీని వెయిట్ 15 to 18 కేజీస్ ఉంటుంది అనేసి ఇక్కడ తూకం జోకిన ఆయన కూడా చెప్పిండు. మరి ఓవరాల్గా ఇంత వెయిట్ మోయడం నిజంగా పిల్లలకి కష్టం. కానీ ప్రభుత్వం ఏదైతే స్కూల్ బ్యాగుల భారం తగ్గించాలని తీసుకున్న నిర్ణయం పైన ఇటు తల్లిదండ్రులు అటు విద్యార్థులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ ఏదైతే ప్రక్రియ ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం నిజంగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే విద్యాశాఖ ఒక మానిటర్ కమిటీని పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తేనే ఇది సక్రమంగా అమలు జరుగుతుందని మాత్రం విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.